హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య కిరణ్ వ్లాగ్స్. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మేము హైదరాబాద్ నుంచి బెంగళూరు వచ్చేసాం కదా, మాతో పాటు మా తమ్ముడు కూడా బెంగళూరు వచ్చాడనమాట. సో వీకెండ్కి మేము ఎక్కడికి వెళ్దాం ప్లాన్ చేసుకునేటప్పుడు బెంగళూరులో ఏం చూస్తామండి, అయితే లాల్బాగ్ బొటానికల్ గార్డెన్, ఇస్కాన్ టెంపుల్ వెళ్ళాలి. సో మా ఇంటి దగ్గరలో హొస్కోటాకి దగ్గరలోనే నంది హిల్స్ ఉందన్నమాట. సో మేము ఇంకా నంది హిల్స్కి స్టార్ట్ అయిపోయాం. ఎర్లీ మార్నింగ్ 4 AM లేచామన్నమాట. లేచి మా ఇంటి నుంచి జస్ట్ 1.5 hour అన్నమాట జర్నీ. ఇంకా కార్లో స్టార్ట్ అయిపోయాము. నేచర్ లవర్స్కి అయితే నంది హిల్స్ అనేది ఒక బెస్ట్ ప్లేస్ అన్నమాట. చాలా బాగుంటుంది. చూసారుగా ఆన్ ద వేలో ట్రీస్ అవన్నీ, హిల్ స్టేషన్ అవన్నీ చాలా చాలా బాగుంటుంది అన్నమాట. మేము అక్కడికి 5:30 కల్లా అక్కడికి రీచ్ అయిపోయాము. అక్కడ 5:30 నుంచి అలౌ చేయలేదు అన్నమాట కొండ మీదకి. 6కి అలా అలౌ చేశారు. అక్కడ క్యాంప్ ఫైర్ అవన్నీ ఉంటే అక్కడ చూసుకొని టీ తాగి మేము 6కి స్టార్ట్ అయ్యాము. అప్పటికే నెమ్మదిగా ఇంకా సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. క్లైమేట్ కొంచెం అలా బ్రైట్ అవుతుంది. ఇంకప్పుడు మేము ఇంకా హిల్ స్టేషన్కి స్టార్ట్ అయిపోయాం. ఇది మా తమ్ముడు చాయిస్ అండి. మా తమ్ముడు కూడా ఇలా నేచర్ అన్న హై హిల్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకోసం వాడి గురించి ఇక 1 day ప్లాన్ చేసాం. ఫస్ట్ మనం నంది హిల్స్, అక్కడ నుంచి మనం నంది హిల్స్కి 10 kilometersలోనే భోగనందీశ్వర టెంపుల్ ఉంటుంది. ఇంకా అక్కడ నుంచి మనం చిక్బల్లాపూర్లో ఈషా ఫౌండేషన్ చూడొచ్చు అన్నమాట. 1 dayలోనే ఇవన్నీ మనం కవర్ చేసేయచ్చు. ఆ ప్లాన్తోనే నేను మా తమ్ముడు అందరూ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా ఎంటర్ అయిపోయాము ఇంకా నంది హిల్స్కి. ఇదే మాట ఎంట్రన్స్ గేటు. అప్పుడు వెహికల్స్ అలౌ చేసేవారు కాదు, ఇప్పుడు వెహికల్స్ అలౌ చేస్తున్నారు పైకి. ఇంకా మేమైతే కార్లోనే పైకి వెళ్ళిపోయాం అన్నమాట వ్యూ పాయింట్కి. సో ఇక్కడ వరకే అలా ఉంటుంది. అక్కడ నుంచి మనం కొంచెం వాకింగ్ చేయాలన్నమాట పైకి. ఒక 1.5 kilometer 1 kilometer ఉంటుంది అన్నమాట. కింద టికెట్ తీసుకొని మనం పైకి వెళ్ళి నడుచుకుంటే వెళ్ళాలన్నమాట వ్యూ పాయింట్కి. చూసారుగా అప్పటికి లైటింగ్ ఫుల్ వచ్చేసింది, కానీ వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది. నంది హిల్స్ విజిటింగ్ బెస్ట్ టైం అంటే November to December అన్నమాట. మేము బెంగళూరు వచ్చిన కొత్తలో వచ్చాము. అప్పుడు వ్యూ అయితే అసలు మేఘాలతో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండే. ఇప్పుడు అంత క్లౌడ్స్ లేవు. ఇది మార్చ్, ఏప్రిల్, మే సీజన్ కాబట్టి. ఇదిగోండి ఇంకా అందరం స్టార్ట్ అయ్యాం పైకి. కొంచెం ఎర్లీ మార్నింగ్ కదా, ఇంకా అసలు హెవీగా అనిపించింది ఆ వాకింగ్. అక్కడ వెహికల్స్, బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. బస్ మీద కూడా వెళ్ళొచ్చు. మేము వెళ్ళేటప్పటికి బస్సెస్ లేవు, ఫుల్ అయిపోయినాయి. ఇంకా వ్యూ పాయింట్కి లేట్ అవుతుందని మేము ఇంకా నడుచుకునే స్టార్ట్ అయిపోయాం అన్నమాట నంది హిల్స్కి. కానీ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూస్తే ఆ ఫ్రెష్నెస్, ఆ ఫీలింగ్ చాలా చాలా బాగుంటుంది అసలు. చూడండి అసలు ఎంత హైట్లో ఉన్నామో అసలు మనం. అదే డిసెంబర్లో అయితే కింద భూమి, పైన క్లౌడ్స్, ఆ పైన ఆకాశం ఉంటుంది అన్నమాట. ఆ వ్యూ అయితే ఇంకా అదిరిపోతుంది అన్నమాట. సూపర్, ఇంక మాటల్లో చెప్పలేం, అంత బాగుంటుంది. చూడండి నెమ్మదిగా సన్ రైజ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. సన్ రైజ్, సన్సెట్ అనేవి నంది హిల్స్లో బెస్ట్ అని చెప్పొచ్చు. చాలా చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైం మనం 5కి వచ్చామనుకో 6:30కి అలా సన్సెట్ అవుతుంది కదా, అది కూడా చాలా చాలా బాగుంటుంది. ఇంకా అందరూ చూడండి సన్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నారు ఫోన్స్ పట్టుకొని. ఇంకా వెయిటింగ్ ఫర్ ద హీరో. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. సిటీలో అయితే చాలా ప్లేసెస్ ఉంటాయి అన్నమాట ఇంకా చూడడానికి. మేము సిటీ అవుట్స్కట్స్లో ఉన్నాం కదా, సో మాకు నంది హిల్స్ అనేది బెస్ట్. దగ్గరలోని చాలా బాగుంటుంది. నంది హిల్స్, ఇంకా భోగనందీశ్వర టెంపుల్ అండ్ చిక్బల్లాపూర్ ఈషా ఫౌండేషన్ అన్నమాట. ఈ 3 అయితే మాకు దగ్గర ఉంటాయి. సిటీలో అయితే లాల్బాగ్ బొటానికల్ గార్డెన్, ఇస్కాన్ టెంపుల్, కబ్బాన్ పార్క్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అవన్నీ మాకు కొంచెం దూరంగానే ఉంటాయి. ఫైనలీ సన్ రైజ్ అయిపోయిందండి. ఆ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా మార్నింగ్ అక్కడ ఉంటే ఆ ఫ్రెష్ విండ్ మన ఫేస్కి తాగుతున్నప్పుడు వస్తే సన్ రైజ్ పడుతుంటే అసలు ఆ ఫీలింగే సూపర్ ఉంటుంది అసలు. అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి. మీరు ఏ సీజన్లో వెళ్ళినా కూడా నంది హిల్స్ సాటిస్ఫై అవుతారు, అందరికీ నచ్చుతుందండి. క్లౌడ్స్ ఉండేటప్పుడు అది వేరే లెవెల్. ఇప్పుడు క్లౌడ్స్ లేకపోయినా కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట. 2 ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటాయి.
ఇంకా ఇది సమ్మర్ హాలిడేస్ సీజన్ కదా, సో పిల్లలందరికీ హాలిడేస్ ఉంటాయి. సో ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. డిసెంబర్లో వ్యూ బాగున్నా కూడాను అందరూ ఆఫీస్ వర్క్లో అన్నిట్లో బిజీగా ఉంటారు కదా. ఇప్పుడైతే సమ్మర్ సీజన్ కాబట్టి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు క్లైమేట్ కూడా చాలా ప్లెజెంట్గా కూల్గా ఉంది కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి క్లౌడ్స్తో వ్యూ కూడా అందరూ ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి నంది హిల్స్ని, సాటిస్ఫై అవుతారు. బికాజ్ బెంగళూరు అంటేనే నేచర్ అండి. కర్ణాటకలో ఎంత నేచర్ ఉందంటే అసలు నేచర్ లవర్స్కి ఇది బెస్ట్ ప్లేస్ మాట విజిట్ చేయడానికి. ఆ నేచర్ ఫుల్ చెట్లు, ఆ గ్రీనరీతో నేచర్ చాలా చాలా బాగుంటుంది. కానీ మేము ఆల్రెడీ వచ్చున్నాం. లాస్ట్ టైం అయితే ఇంకా బాగుండే వ్యూ, ఈసారి క్లౌడ్స్ అంతగా లేవు. చూసారుగా ఎంత రష్ ఉందో. వీకెండ్ అయితే ఇక్కడ ఫుల్ జనాలు ఉంటారు. ఈరోజు వీకెండ్ కదా, సాటర్డే, అందుకని ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఇక్కడ. మీలో ఎంతమంది నంది హిల్స్ విజిట్ చేశారు? ఇది డిసెంబర్ టు ఫిబ్రవరిలో అయితే చాలా బాగుంటుంది. మేము ఏప్రిల్లో వచ్చున్నాం కదా, అందుకని క్లౌడ్స్ అంతగా లేదు. కానీ సన్సెట్ వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. ఇవి మేము లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు తీసిన క్లిప్స్ మాట. చూడండి అసలు క్లౌడ్స్ ఎలా ఉన్నాయి. అసలు కింద అంతా ఇంటి హౌసెస్ అవన్నీ ఉంటే పైన ఆకాశం, మధ్యలో ఈ మేఘాలు ఉంటాయండి. అక్కడ నుంచి ఇలా సన్ రైజ్ అయితే ఆ వ్యూ ఉంటుంది చూడండి, అసలు సూపర్ ఉంటుంది. ఇవన్నీ అప్పుడు తీసిన క్లిప్స్ అన్నమాట. చాలా బాగుండే. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బెస్ట్ మాట. చాలా చాలా బాగుంటాయి అప్పుడు వ్యూ అవన్నీ. ఇప్పుడు కూడా చాలా చాలా బాగా నచ్చింది. అదొక లెవెల్, ఇదొక లెవెల్. అసలు ఎంత బాగుందో వ్యూ పాయింట్. మనం ఎవ్రీ ఫేస్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలండి. అప్పుడు వ్యూ అయినా ఇప్పుడు వ్యూ అయినా రెండు నేచరే, రెండు చాలా చాలా బాగున్నాయి. సో ఎవ్రీ మూమెంట్ని ఎంజాయ్ చేయడమే లైఫ్లోని. అప్పుడే మనం కొత్తవి యాక్సెప్ట్ చేస్తేనే మన లైఫ్ చాలా బాగుంటుంది అన్నమాట. ఎప్పుడూ ఒకటే కావాలంటే అవ్వదు కదా. అట్లానే ప్రతి దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట. చూడండి మొత్తం అసలు యూత్ వచ్చున్నారు అప్పుడు ఫుల్. ఇప్పుడైతే మొత్తం ఫ్యామిలీ కిడ్స్ అందరూ వస్తారు, సమ్మర్ హాలిడేస్ కదా. సో ఎంజాయ్ చేయండి. చూడండి ఇంకా అక్కడ అలాగా మేము టైంపాస్ చేస్తున్నాం అన్నమాట. సన్ రైజ్ అయిపోయింది కదా, అప్పుడప్పుడే ఇంకా సన్ స్టార్ట్ అవుతుంది కొంచెం. ఇంకా నేను మా బ్రదర్ తమ్ముడితో అలాగే ఇంకా టైం స్పెండ్ చేస్తున్నాం. సన్ రైజ్ అయితే అసలు వాడి కోసమే స్పెషల్గా ట్రిప్ మాట. వాడికి నేచర్ అంటే చాలా బాగా ఇష్టం. సో అందుకోసమే వచ్చాం నంది హిల్స్కి. కానీ ఇక్కడ నా ఫోన్లో ఫోకస్ అవ్వట్లేదు. నేను మీకు నెక్స్ట్ ఇంకా మేము పైన ఉన్న వ్యూ పాయింట్కి వెళ్ళామండి. ఆన్ ద వేలో అసలు ఎన్ని మంకీస్ ఉన్నాయో, అసలు ఫుల్ ఉన్నాయి మంకీస్ అక్కడ, చాలా క్యూట్గా ఉన్నాయి. నెక్స్ట్ అయితే ఇది వ్యూ పాయింట్ మాట. ఇక్కడ నుంచి వ్యూ చాలా చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే వ్యూ పాయింట్కి వెళ్ళాము. అక్కడ నుంచి వ్యూ ఒక అలా 10 minutes చూసుకొని అలా ఎంజాయ్ చేసాము అంతా. చూడండి ఎంత క్లియర్ స్కై వచ్చిందో. నెక్స్ట్ అయితే మేము అక్కడ నుంచి అక్కడ ఒక టెంపుల్ ఉంది మాట. ఏంటి యోగానందీశ్వర టెంపుల్, స్వామి టెంపుల్ అని, అక్కడికి వెళ్ళామాట విజిట్ చేద్దామని. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. అసలు రాతితో కట్టిన టెంపుల్ మాట. ఫుల్ గ్రీనరీతో చాలా చాలా బాగుంది. అగో ధ్వజస్తంభం చూడండి ఎలా ఉందో, అసలు ఫుల్ స్టోన్తోనే ఉంది మాట టెంపుల్ అంతాను. చాలా బాగుంది. నంది హిల్స్ మీద ఉన్న టెంపుల్ మాట ఇది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు విజిట్ చేయలేదు ఈ టెంపుల్. ఇప్పుడే మేము వెళ్ళామాట శ్రీ యోగానందీశ్వర టెంపుల్. అక్కడే చూడండి ఒక చిన్న కోనేరు ఉంది. అసలు చాలా క్యూట్గా, చాలా భలే అందంగా ఉంది కదా కోనేరు అయితే. టెంపుల్ సూపర్ ఉంది. దాని పక్కనే కోనేరు ఉంది మాట కొండ మీద. అసలు భలే అనిపించింది నాకైతే. ఇంకా టెంపుల్ అవన్నీ చూసుకొని బయటకు వచ్చేసాము. ఇక్కడ కోతులు అయితే అసలు ఫుల్ హడావిడి చేస్తున్నాయండి. ఆ పైన టవర్ ఎక్కేసి ఫుల్ గోల గోల చేస్తుంది. దానికేం కష్టం వచ్చిందో ఏంటో, పైన టవర్ ఎక్కిపోయి ఊగేస్తుంది మొత్తం. ఇంకా అక్కడ దోశలకి అలవాటు పడినట్టు ఉన్నాయి, దోశలు తింటున్నాయి కూర్చొని. ఇంకా పక్కన అలా గార్డెన్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. అసలు నేచర్ లవర్స్కి బెస్ట్ ప్లేస్ అండి నంది హిల్స్. నేచర్ ఎవరికి నచ్చుతుందో వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా విజిట్ చేయండి, మీకైతే చాలా బాగుంటుంది. వ్యూ పాయింట్ చూసేసాం. ఇప్పుడు మళ్ళీ మేము రిటర్న్ అయిపోతున్నాం.
రిటర్న్లో మేము వాకింగ్ ద్వారా వెళ్తున్నాం. వ్యూ అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ చాలా కాటేజెస్, రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ నైట్ స్టే అన్నీ ఉంటాయి అన్నమాట. గ్రీనరీ అయితే చాలా చాలా బాగుంది. న్యాచురల్ అవర్స్కి నంది హిల్స్ అనేది ఒక బెస్ట్ ప్లేస్. ఇది రైట్ సైడ్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి జస్ట్ 10 కిలోమీటర్స్లోనే మనం ఆ టెంపుల్కి వెళ్ళిపోవచ్చు. ఆ టెంపుల్ అయితే అసలు చాలా చాలా బాగుంటుంది. అది అంతా ఒకే వీడియోలో సరిపోదు కాబట్టి నేను ఇంకా నెక్స్ట్ పార్ట్ కింద ఇంకో వీడియో పెడుతున్నాను. ప్లీజ్ ఖచ్చితంగా అది మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.